ఒప్పో రెనో సిరీస్ నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. ఇది వచ్చేసి రెనో 14 ప్రో. ఈ రెనో 14 ప్రో సంబంధించిన బ్యాక్ సైడ్ డిజైన్ దాంతోపాటు కొన్ని ఫీచర్స్ అనేవి లీక్ అయినాయి. ఈరోజు వీడియోలో ఈ ఒప్పో రెనో 14 ప్రో ఉన్న మెయిన్ ఫీచర్స్ గురించి చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాగా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి ఒప్పో రెనో 14 ప్రో. మనకి రెనో సిరీస్లో మొత్తం 2 మొబైల్స్ వస్తాయి, రెనో 14, 14 ప్రో. ప్రజెంట్ మనకి రెనో 14 ప్రో సంబంధించిన కొన్ని ఫీచర్స్ అనేవి లీక్ అయినాయి. ఫస్ట్ దీంట్లో డిజైన్ గురించి మాట్లాడితే ఈసారి మనకు డిజైన్ కూడా చేంజ్ చేసినారు, కొత్త రకం డిజైన్ యూజ్ చేసినారు. డిజైన్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్ మనకు మొత్తం త్రిబుల్ కెమెరా సెటప్ వస్తుంది. ఓవరాల్ మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూడడానికి మనకి బాగానే ఉంది ఈ రెనో 14 ప్రో. నెక్స్ట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే దీంట్లో మనకు ఫ్రేమ్స్ మొత్తం మెటల్ ఫ్రేమ్తో యూజ్ చేసినారు. ఇది మనకు స్ట్రాంగ్ ఉంటుంది. మెటల్ ఫ్రేమ్ పొరపాటున కింద పడినా కూడా అంత ఈజీగా అయితే బ్రేక్ కాదు. ఓవరాల్ మనకి స్ట్రాంగ్ గానే ఉంటుంది. దాంతోపాటు బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో ప్రీమియం డిజైన్ అనేది యూజ్ చేసినారు. దాంతోపాటు బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది వచ్చేసి 120 Hz ఫ్లాట్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకు కర్వ్డ్ అయితే కాదు, కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. మనకి ఫ్లాట్ డిస్ప్లే ఉండడం వల్ల గేమింగ్ ఆడేటప్పుడు దాంతోపాటు మూవీస్ చూసేటప్పుడు కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఎంతైనా కానీ మనకి కర్వ్ డిస్ప్లేతో కంపేర్ చేస్తే ఈ ఫ్లాట్ డిస్ప్లేస్ అనేది చాలా బెటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ OS కెమెరాతో వస్తుంది. ప్రజెంట్ సెన్సార్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ మెయిన్ కెమెరా మాత్రం 50 MP OS కెమెరాతో వస్తుంది. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా. మెయిన్ దీంట్లో థర్డ్ కెమెరా గురించి మాట్లాడితే దీంట్లో మనకు 50 MP 3.5x పెరిస్కోపిక్ సెన్సార్ యూజ్ చేసినారు. మనకి కెమెరాలో మెయిన్ ఫీచర్ వచ్చేసి ఇది పెరిస్కోపిక్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఈ పెరిస్కోపిక్ సెన్సార్ ఉండడం వల్ల మీరు ఏదైనా జూమ్ చేసి ఫోటో తీసినా దాంతోపాటు పోర్ట్రేట్ మోడ్లో మంచి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. దీంట్లో మీరు 3.5x దాకా ఆప్టికల్ జూమ్ చేసి మంచి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఏదైనా లాంగ్ డిస్టెన్స్లో జూమ్ చేయాలన్నా కూడా మంచి ఫోటో తీసుకోవచ్చు. సపోజ్ మనకు 100x 50x అలా జూమ్ ఉంటుంది కదా, అలా మనకి మంచి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు ఈ 50 MP 3.5x పెరిస్కోపిక్ ఉండడం వల్ల. ఓవరాల్ దీంట్లో కెమెరా మాత్రం ఇంప్రూవ్మెంట్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో మనకు IP69 వాటర్ రేటింగ్తో కూడా వస్తుంది. మనకు వాటర్ వన్ డస్ట్ బాగా కూడా ఎక్కువ అయితే డ్యామేజ్ అయితే ఉండదు. ఇవే మనకు ప్రెసెంట్ ఈ రెనో 14 ప్రో సంబంధించిన కొన్ని లీక్ అయిన ఫీచర్స్. బ్యాక్ సైడ్ డిజైన్ లీక్ అయింది, దాంతోపాటు కెమెరాస్ దీంట్లో మనకు ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది. ఓవరాల్ దీంట్లో మనకు మంచి ఫీచర్స్ ఉన్నాయి ఈ రెనో 14 ప్రోలోన. ఈ మొబైల్ మనకు ప్రైస్ ఎంత పెడతారంటే 50,000 రూపీస్ బిలో పెడతారు. 48,000 రూపాయలు కానీ 50,000 రూపాయలు ఆ మధ్యలో ఉంటుంది ఈ మొబైల్ ప్రైస్ అనేది. దాంతోపాటు మనకి ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుందంటే మనకి నెక్స్ట్ మంత్ చైనాలో అనేది లాంచ్ అవబోతుంది. చైనాలో లాంచ్ అయిన తర్వాత 1 month ఆఫ్టర్ వస్తుంది మనకు. అంటే మనకు జూన్లో కానీ జూలైలో కానీ ఈ రెనో 14 ప్రో అనేది రాబోతుంది. ఇంతే గైస్, ఈ రెనో 14 ప్రో సంబంధించిన కొన్ని లీక్ అయిన ఫీచర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Free audio post-production by alphonic.com.